ఫ్రాన్స్లో చిక్కుకుపోయిన 303 మంది భారతీయులకు ఆటంకాలు తొలగిపోయాయి. సోమవారం వారి విమానం ఫ్రాన్స్ను వీడేందుకు అనుమతించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. అయితే మునుపటి షెడ్యూల్ ప్రకారమే విమానం నికరాగువాకు వెళ్తుందా లేక భారత్కు వస్తుందా అన్న దానిపైన స్పష్టత లేదు. మానవ అక్రమ రవాణా అనుమానంతోనే ఫ్రాన్స్ అధికారులు భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని గురువారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి భారతీయులతో నికరావాగుకు వెళ్తున్న లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం ఫ్రాన్స్కోలో వాటరీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు దిగిన సమయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రయాణికులను 2 రోజుల పాటు కూడా ఎయిర్పోర్ట్లోనే ప్రశ్నించారు. విచారణకు ఎయిర్పోర్ట్లోనే ఏర్పాట్లు చేశారు. కోర్టు సిబ్బంది, అనువాదకులు అలాగే న్యాయవాదులను అందుబాటులో ఉంచారు. ఆదివారం విచారణ జరిపి ప్రయాణానికి పూర్తి అనుమతులు జారీ చేశారు. కాగా ప్రయాణికుల్లో 11 మంది చిన్నారులు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు తేలింది. ఇక మరో 10 మంది ఫ్రాన్స్లో ఆశ్రయం పొందేందుకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే విమానం ఎటు వెళ్తుందన్న దానిపైన స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఇండియాకు వచ్చే అవకాశం ఉందని స్థానిక బార్ అసోసియేషన్ మీడియాకు తెలిపింది. Ce train ne prend pas de voyageurs. Your attention, please. This train... ఫ్రాన్స్లో చిక్కుకుపోయిన 303 మంది భారతీయులకు ఆటంకాలు తొలగిపోయాయి. సోమవారం వారి విమానం ఫ్రాన్స్కు వీడేందుకు అనుమతించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. అయితే మునుపటి షెడ్యూల్ ప్రకారం విమానం నికరాగువాకు వెళ్తుందా లేక భారత్కు వస్తుందా అన్న దానిపైన స్పష్టత లేదు. మానవ అక్రమ రవాణా అనుమానంతోనే ఫ్రాన్స్ అధికారులు భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని గురువారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి భారతీయులతో నికరాగువాకు వెళ్తున్న లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం ఫ్రాన్స్లో వాటరీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు దిగిన సమయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.